పాల్గొంటున్నారు. అంకంరావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే శాంతిప్రసాద్ గారు జనసేన లీగల్ సెల్, అలాగే మోక ఆనంద్ సాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ రావు గారు, చాలా క్లియర్గా కనిపిస్తోంది ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్తోందనేది. ఎందుకంటే మీరు చాలామంది చాలా సందర్భాల్లో ఏంటి ఇంత ఆలస్యం చేస్తున్నారంటే, మరి చట్ట ప్రకారం వెళ్ళినప్పుడు ఆధారాలు సేకరించాలి, పూర్తి టెక్నికల్ ఎవిడెన్స్ ఉండాలి, సాక్ష్యాధారాలు ఉండాలి, వీటన్నిటిని ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఈ అరెస్టులు నోటీసులు ఇచ్చి విచారణ చేసి ఆ తర్వాత సహకరించకపోతే అరెస్ట్ ఇవన్నీ ఉంటాయి. అలా వెళ్తున్నారు కాబట్టి ప్రాసెస్ ప్రకారం జరుగుతోంది. పేర్ని నాని గారి విషయంలోనే ఆయనే స్వయంగా ఒప్పుకొని డబ్బులు కట్టారు కదా, వారి సతీమణి అరెస్టు ఎలా ఆగింది అని అంటే స్త్రీల గురించి కొంచెం అంటే అరెస్టు చేసే ముందు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టొద్దని, కాబట్టి అరెస్టు ఆడవారిని ఇబ్బంది పెట్టొద్దని ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ అరెస్టు ఆగింది అనేది పేర్ని నాని గారు చెప్పారు. అంటే ఏంటి, విచారణకు పిలిచారు, విచారణకు కూడా వారు విచారణకు వచ్చినట్లు వచ్చారా? పెద్ద ఎత్తున అక్కడికి ఏమంటాం మనం, ప్రథమ మహిళ మాజీ మహిళను తీసుకొని బలగంతో వచ్చారు. విచారణకు వచ్చినట్లు కాకుండా కేవలం ఏదో ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినట్లు విచారణకు వచ్చి వెళ్ళిపోయారు. పత్రం కాదు, దాడికి వచ్చినట్టు వచ్చి వెళ్ళారు. ఇంత క్లియర్గా కనిపిస్తోంది. అక్కడ జరిగింది అవినీతి, మాయం చేశారనేది పేర్ని నాని ఒప్పుకొనే కదా డబ్బులు కట్టారు. వారి విషయంలోనే ఇంత చట్ట ప్రకారం ప్రభుత్వం వెళ్ళినప్పుడు ఎవరి విషయంలో అలానే వెళ్తోంది కదా. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను చూసి మీకేమనిపిస్తోంది? నవీన్, ముందుగా నీకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు శాంతిప్రసాద్ గారికి, అలాగే మిత్రులు మోక ఆనంద్ సాగర్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఇక్కడ నాకు పోకిరి సినిమా ఒకసారి జ్ఞప్తికి వస్తూ ఉంది. ఇప్పుడు గతంలో ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడో ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తూ శాసనసభలో ఒక మాట మాట్లాడాడు. ఎప్పుడు వచ్చామన్నా అన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది. ఇప్పుడు ఆ రోజు అతను మాట్లాడింది దానికి సరైన సింక్ కుదరలా. ఎందుకంటే అతను ఓరక మాట్లాడాడే తప్ప దానికి అక్కడ సందర్భం కానీ ఇది కానీ ఏమి లేదు. కానీ ఈరోజు కనుక మనం మాట్లాడాలి అంటే నిస్సందేహంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 6 లేయర్లు అయిపోయినాయి. వాళ్ళు పెట్టుకున్నటువంటి 7 లేయర్లో 6 లేయర్లను వీళ్ళు ఛేదించేశారు. పద్మవ్యూహంలాగా ఏర్పాటు చేసుకుంటే ఒక్కొక్క దాన్ని ఛేదించుకుంటూ 6 లేయర్లు ఛేదించేశారు. 7వ లేయర్ అనమాట, అంటే ఇంకొక అడుగు. సప్తపది అంటాం కదా మనం, పెళ్ళైనప్పుడు 7 అడుగులు నడుస్తూ ఉంటారు. అంటే 6 అడుగులు పూర్తయిపోయినాయి. 7వ అడుగు ఇప్పుడు ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి సతీమణి. ఇందుట్లో ఆ మాట పట్టడానికి మనమే వెనకడాల్సిన అవసరం లేదు, రెండో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కళ్ళ ముందు కనపడుతున్నాయి. బుల్లెట్ దిగుతుంది. అదుర్స్లో లాగా, రఘువులో లాగా శరీరం భారీగా ఉన్నప్పుడు బుల్లెట్ దిగితే అర్థం కాదు, కానీ తర్వాత అర్థమైద్ది. ఇక్కడ కూడా అట్లానే ఇప్పుడు వాళ్ళకి విషయం అర్థమైంది. నువ్వు చెప్పినట్లు ఇవాళ రేపా ఎల్లుండా జూను మొదటి వారంలో తీసుకుంటారా, జూలై మొదటి వారంలో తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి మాత్రం అదుపులో తీసుకోవటం తప్పదు కాబట్టి 4 మంత్రులు మాట్లాడారు. పేర్ని నాని మాట్లాడాడు, అలాగే మేరుగు నాగార్జున మాట్లాడాడు, తర్వాత ఏమో వేణుగోపాల్ మాట్లాడాడు, గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రులు 4 మాట్లాడారు. 4 మాట్లాడిన సారాంశం ఏందయ్యా అంటే సోనియా గాంధీని ఎదిరించాడట. సోనియా గాంధీ దగ్గరికి తల్లిని, చెల్లిని, వాళ్ళ బావని, తర్వాత సతీమణిని పంపించేసి ఏ విధంగా వెలుసుబాటు వచ్చిందో అతనికి ప్రపంచం అందరికీ తెలుసు. ఈరోజు 11 సంవత్సరాల 7 నెలల 25 రోజులు అతనికి వెలుసుబాటు వచ్చి, 11 సంవత్సరాల 7 నెలల 25 రోజులు అతనికి వెలుసుబాటు వచ్చేసి, మరి ఈ లెక్కన కనుక మనం చూసుకుంటా ఉంటే కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉంది కదా ఈ లెక్కకు సంబంధించింది. ఒక్కోళ్ళని మొట్టమొదట మనకి కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే ఎవరికి తెలియదు కదా, దీంట్లో ఉండాలన్న సంగతి కూడా తెలియదు కదా. మిథున్ రెడ్డి గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు, సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడారు, లేదంటే విజయసాయి రెడ్డి గురించి మాట్లాడారు. అంతేగాని కేసీరెడ్డి అనే వ్యక్తి ఉండాలని ఎవరికి తెలియదు కదా. కేసీరెడ్డి వచ్చాడు, సజ్జల శ్రీధర్ రెడ్డి వచ్చేసాడు, కృష్ణప్రసాద్ వచ్చేసాడు, ధనుంజయ రెడ్డి వచ్చేసాడు, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి వచ్చేసాడు, బాలాజీ గోవిందప్ప వచ్చేసాడు. అందరూ వచ్చేసారు. ఇంకా ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చేవాళ్ళు ఇద్దరే, జగన్మోహన్ రెడ్డి తర్వాత భారతీయ రెడ్డి. ఇందులో ఎలాంటి సందేహం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను మన మిత్రులు మోక ఆనంద్ సాగర్ గారికి మాట కూడా ఇచ్చి ఉన్నాను, ఆగస్టు 15 లోపు అన్నది. నాకు అంతకంటే ముందే చేసేటట్టున్నారు ఈ కూటమి పెద్దలు.
దానికి మరి ఇద్దరు న్యాయవాదులు అన్నీ అందించారు ఉండాలనుకుంటున్నాను నేను, శాంతిప్రసాద్ గారు, ఆనంద్ సాగర్ గారు. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా అతను ఏం మాట్లాడాడు, సోనియా గాంధీని ఎదిరించాడంట. సోనియా గాంధీని ఎదిరించిన వ్యక్తి పొరపాటున శాంతిప్రసాద్ గారు మీరు పూర్తిగా పాట విన్నారో లేదో, ముందుగా చంద్రబాబు భయపడతారని మాట్లాడాడు. అంటే అతని నోట్ల నుంచి వస్తూ ఉంది ఏది పేరు నాని మనసులో అంతరంగంలో ఉంది, ఏమని చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారి పేరు ఉదాహరించాడు, భయపడతాడా అని. చంద్రబాబు నాయుడు గారు భయపడతాడా అని తర్వాత మళ్ళీ మాట మార్చి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చూసి భయపడతాడా అని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అందరికీ వణుకు అనేది మొదలైంది. ఇంకా వీళ్ళతోటి ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఇది ఒక ప్లాన్ ప్రకారం అరెస్ట్ జరగబోతోందని ముందే గ్రహించి అసలు ఎవరింటారు నవీన్, మీరు కూడా అది అసలు ఎవరింటారు? ఈ రోజు ప్రజలు ఎవరు ముందుకు వస్తారు, శ్రేణులు ఎవరు ముందుకు వస్తారు? అక్రమ అరెస్టులు అంటే పేర్ని నాని గారే ఒప్పుకున్నారు కదా, అసలు నిన్నగాక మొన్న ఆయనే తప్పు చేశాడని ఆయన ఒప్పుకున్నారు. నిన్నగాక మొన్న ఆయన ఉదంతం తీసి పక్కన పడేస్తే, మొన్న మాజీ మంత్రి రజనీ గారు ఉన్నారు కదా, చిలకలూరుపేట మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి రజనీ గారి విషయంలో అక్కడ ఎవరైతే మామూలుగా సిఐ గారు ఉన్నారో సుబ్బరాయుడు గారు, ఆయన ఏదో చేశాడు, ఆమె మీద దౌర్జన్యంగా ప్రవర్తించాడు, పోలీసులు దించబోయాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తున్నాడు అని చెప్పిన నానాయాగి చేశారు కదా వీళ్ళందరూ. ఆమె ఇంటికి ఓదార్పు యాత్రకు బయలుదేరారు కదా. ఇదే పేరు నాని, అంబటి రాంబాబు, మిగిలిన వాళ్ళందరూ ఎంఐఎంఈలందరూ పోయి అక్కడ కూర్చొని పత్రికా సమావేశంలో మాట్లాడి ఆడ మహిళా నాయకురాలను ఇబ్బంది పెడతారా? ఇదే చంద్రబాబు నాయుడు గారి రాజనీత, ఇదేనా మీరు తీసుకొస్తున్నటువంటి ఎర్ర పుస్తకంలోని రాజ్యాంగం అని చెప్పి మాట్లాడారు కదా. ఈరోజు చాలా స్పష్టంగా వీడియోతో సహా కళ్ళ ముందు కనపడేట్టు ఏ విధంగా మాట్లాడింది అక్కడ రజని, ఆ పోలీసులను ఏ విధంగా బెదిరించింది, అయినా సరే వెనక్కి దక్కకుండా మీరు ఒక నిందితుడిని తీసుకెళ్తున్నారు, ఇది తప్పు అని చెప్పి అన్నా కూడా వినకుండా ఎవరు అడ్డుపడతారో చూడండి, అడ్డం తప్పుకోండి అని చెప్పి ఇష్టారీతిగా మాట్లాడినా కూడా సహనం వహించి వాళ్ళు ఆమెను ఏమి చేయకుండా లోనుండి అతను మాత్రమే బలవంతంగా బయట తీసుకుని వెళ్ళారు. ఇంత స్పష్టంగా కనపడతానే ఉంది కదా. ఈ 4 మాజీ మంత్రులు ఈమెతోటి మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ ఇంకొక మహానటి బయటకు వచ్చి మాట్లాడుతుంది కదా శ్రీమతి రోజా గారు. వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏమి నాటకాలు ఆడినా, తల్లకింజలుగా తపస్సు చేసినా, హిమాలయాలు ఎక్కినా గబగబా ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళంటే ఏంటో, వాళ్ళ ప్రవర్తన అంటే ఏంటో, వాళ్ళు చేసిన దోపిడీ ఏంటో, వాళ్ళు చేసిన దొంగతనాలు ఏంటో, వాళ్ళు చేసినటువంటి హత్యలేంటో చాలా స్పష్టంగా ప్రజలందరూ గమనించారు. ఈరోజు వరుసనే ఒక్కొక్క ఉదంతాలు బయటకు వస్తుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్పమంటారా? నేను అసలు 11 నెలలు దాటింది. ఈరోజు మీరు ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఇది ఒక 13 రోజులు, అదొక 12 రోజులు అయినా సరే మీరు వాళ్ళని 4 ఎందుకు కట్టి పెట్టారు, ఈ పాటికి లోన్ అయ్యాలి కదా అని చెప్పి మీరు అన్నట్టు నేను కూడా మాట్లాడినాన్ని. ఎందుకంటే నాకు కూడా ప్రజల్లో ఒకటి కాబట్టి, ఆంధ్ర రాష్ట్ర పౌరుని కాబట్టి నాకు కూడా అప్పుడప్పుడు ఏంటా ఈ కూటమి పెద్దలు మరి పేరు నాని అర్థం కనపడితే మనకు కనపడుతుంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంశం కనపడతా ఉంది, చెవిరెడ్డి